Hello everyone, welcome to the AM Institutes. Welcome to the Basics of C. Welcome to the week 4 section and welcome to the day 4 class. Let's look at into the today's agenda. Today's agenda is the pointers with functions. Okay, or pointers and functions అని కూడా అనొచ్చు. ఓకే, లెట్స్ సీ ద టాపిక్. దీనికి ఏమి సినారియో ఉండదండి, డైరెక్ట్గా నేను టాపిక్ అయితే చెప్తాను. ఓకే, వాట్ ఆర్ పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్? In C, when you pass a variable to a function, by default it passed by a value. A copy is passed. So changes inside the function do not affect the original variable. నేను మీకు ముందుగానే చెప్తా. ఇన్ ద ప్రీవియస్ క్లాస్లో ఏంట్లా మనం ఒక మెమరీ కార్డ్ పెట్టుకున్నాం అనుకోండి, మెమరీ కార్డ్లో మనం డేటాని మన ఒరిజినల్ డేటా కంపారిజన్ చేయొచ్చు. కానీ మెమరీ కార్డ్ వల్ల ఒరిజినల్ డేటా అంటే 128 జీబీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఏమీ రాదు కదండి. 128 జీబీ అలాగే ఉంటుంది. అంటే ఒరిజినల్ డేటా ఏమీ చేంజెస్ అవ్వవు, ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఎక్స్టర్నల్ మీరు పెట్టిన మెమరీ కార్డ్ వల్ల స్టోరేజ్ అనేది పెరుగుద్ది అంతే. ఓకేనా? తర్వాత విత్ పాయింటర్స్ యూ క్యాన్, అంటే మనం పాయింటర్స్ వల్ల ఏం చేయగలం? పాస్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అండ్ మాడిఫై ద ఒరిజినల్ వేరియబుల్ ఇన్సైడ్ ద ఫంక్షన్. అంటే ఎలాగా చూద్దాం. నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఆ ప్రోగ్రామ్ ద్వారా మనం అయితే ఈ యొక్క టాపిక్ని డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? లెట్స్ లుక్ ఎట్ ఇంటు ద ప్రోగ్రామ్. మీ అందరికి తెలుసు కదా, ఆన్లైన్ కంపేర్లు అయితే ఓపెన్ చేసుకున్నానండి. ఇక నేను ప్రోగ్రామ్ అయితే రాస్తున్నాను. యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకేనా? రాసుకుని తర్వాత మనందరికీ తెలుసు కదండి, ముందు ఫంక్షన్ మెయిన్ కన్నా ముందు ఫంక్షన్ అయితే రాసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ అయితే రాస్తాను. చూడండి, వైడ్ అప్డేట్. ఓకేనా? వైడ్ అప్డేట్ ఇక్కడ ఇంట్ ఎన్ అని రాసుకుంటున్నాను. ఓకేనా? నేను ముందుగానే వేరియబుల్ అయితే పారామీటర్ అయితే పాస్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇక నేను ఏం చేస్తా, ఎన్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 10 అని రాసుకుంటాను. రాసుకుని తర్వాత ఇంట్ మెయిన్ అని రాస్తాను. ఏం రాస్తానండి? ఇంట్ మెయిన్. ఇంట్ మెయిన్ రాసుకుని ఇక నేను ఇంకొకటి రాసుకుంటా. ఏమని? ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఓకేనా? రాసుకోవచ్చా రాసుకోకూడదా? రాసుకోవచ్చు కదండి. ఇప్పుడు మనం ఫంక్షన్కి మెయిన్కి ఏం చేయాలి? కనెక్షన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను కనెక్షన్ చేస్తున్నాను. చూడండి, ఏమని? అప్డేట్. ఇక్కడ ఎక్స్, అంతే కదా, ఎక్స్నే కదా తీసుకోవాలి. తర్వాత సెమీకోలన్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాస్తా? ప్రింట్ఎఫ్ ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎక్స్ అని రాసుకొని ఇక్కడ ఇంటీజర్ కాబట్టి ఏం తీసుకోవాలండి మనం? %d తర్వాత /n తర్వాత కామ ఎక్స్, అంతే కదా. ఎక్స్ని అయితే డిస్ప్లే చేసుకోవాలి. తర్వాత రిటర్న్ 0. ఇలా రాస్తే మన ప్రోగ్రామ్ అయిపోయింది. కానీ ఏమొస్తుందో చూద్దామా ఆన్సర్. ఓకే, సెమీకోలన్ పెట్టలేదంట, ఒక ఎర్రర్ చూపిస్తుంది నాకు. ఓకే, నెక్స్ట్ రన్ చేశాను. చూడండి, వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈస్ 5, బట్ నేను 10 కూడా ఇచ్చా కదా. 10 + 5 15 అవ్వాలి, అవునా? అదే కదా మనం ఇక్కడ చూడండి. అందుకు ఇక్కడ నువ్వు 2 వేరియబుల్స్ డిఫరెంట్ ఇచ్చినప్పుడు మనం పాయింటర్స్ వాడితే ఇప్పుడు 10 + 5 15 అనేది వస్తుంది. కాబట్టి చెక్ చేద్దారా? మనం పాయింటర్స్ని ఎలా పెట్టాలి? పాయింటర్ స్టార్తో డిస్ప్లే చేయాలండి. స్టార్, నేను ఇక్కడ స్టార్ రాసుకున్నా, ఇక్కడ స్టార్ రాసుకుంటా, ఇక్కడ స్టార్ రాసుకుంటా, ఇక్కడ మాత్రం అండ్ రాసుకుంటా. ఏం రాసుకుంటా? అండ్. ఇప్పుడు చూడండి, నేను రన్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయిపోయింది? 15 అయిపోయింది. ఎందువల్ల? పాయింటర్ స్టార్ అండ్ జిగిడి దోస్తులు కదా. ఇప్పుడు ఈ వాల్యూ దాన్ని పాస్ చేసుకున్నారు. ఇప్పుడు 10 + 5 15 ఎలాగైతే వస్తుందండి. ఇదండి పాయింటర్స్ విత్ ఫంక్షన్. ఇలాగా మీరు ఇంకా కొంచెం పెద్ద ప్రోగ్రామ్ కూడా రాయొచ్చు. నేను మీ కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్పి నేను ఇలాగా చిన్న ప్రోగ్రామ్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. మీరు కానీ ఇక్కడ సపరేషన్ కూడా చేయొచ్చు. చేద్దామా? ఇక్కడ జస్ట్ మైనస్ చేస్తే సపరేట్ అవుతుంది. కానీ రన్ చేస్తాను. చూడండి -5. ఎందుకు? 5 ముందు వెళ్ళిపోయింది, తర్వాత 10 ఉంది. అది ఇక్కడ స్టార్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు. 50 అవుతుంది. చూడండి, 50 వచ్చిందా? అలాగే ఇక్కడ డివిజన్ కూడా చేయొచ్చు. స్లాష్ చేసాను. చూడండి, 0. ఇలాగా మనం ప్రతిదీ చేయొచ్చండి. మీకు ఇంకా ఎలా కావాలంటే చేసుకోండి. అలాగే ఎడిషన్ చేశాను, సబ్ట్రాక్షన్ చేశా, మల్టిప్లికేషన్ చేశా, డివిజన్ చేశా.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీని మీద, లేదంటే నన్ను ఏదైనా ఈ ప్రోగ్రామ్ చేయండి, ఇది ఎలా చేయాలి అని మీకు ఏదైనా అడగాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై కూడా ఇస్తాను. అలాగే ఆ ప్రోగ్రామ్ కూడా రాసి రన్ చేసి మీకైతే నేను ఆ వీడియో మీకు అప్లోడ్ కూడా చేస్తాను. మీ యొక్క క్వశ్చన్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? ప్లీజ్ follow the channel, subscribe the channel, share the channel. Thank you.